మెట్రో రైలు ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ నెల 30లోగా ఎల్ఎన్టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకునుంది. మెట్రోపై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఎన్టీ మెట్రోపై 100% ఈక్విటీ ప్రభుత్వానికి బదిలీ చేసింది. కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నియమించారు. సిఎస్ రామకృష్ణారావు మెట్రో చైర్మన్ గా నియమించింది ప్రభుత్వం. జీవో 127 విడుదల చేసింది. ఐఆర్ఎఫ్సి నుంచి 13,615 కోట్ల రుణం తీసుకున్నారు. 20 ఏళ్లలో తిరిగి చెల్లించేలా ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఎన్టీ మెట్రోపై 100% ఈక్విటీ ప్రభుత్వానికి బదిలీ అయింది. దానికి సంబంధించి బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నియామకం కూడా చేపట్టింది. బ్రేక్ న్యూస్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సిఎస్ రామకృష్ణారావు మెట్రో చైర్మన్ గా నియామకమయ్యారు. ఇదే అంశంపై తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, బలరాం, తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోని మెట్రో రైలును స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30వ తేదీలోపు మెట్రో రైలును పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోబోతోంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా 127 జీవోను నిన్న విడుదల చేశారు. ఇక ఈ జీవో ప్రకారం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను కూడా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులో పేర్కొంది. దీనికి చైర్మన్గా రామకృష్ణారావు సిఎస్ రామకృష్ణారావు ఉంటారు. మొత్తానికైతే మెట్రో రైలును గత కొంతకాలంగా సెప్టెంబర్ నుంచి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటామని చెప్పేసి దానికి అనుగుణంగా చర్యలు చేపడుతూ వెళ్ళింది. ఇందులో భాగంగా ఈ ప్రక్రియనంతా ఈ నెల 30వ తేదీ నుంచి పూర్తి చేస్తుంది. మే 1వ తేదీ నుంచి ఇక పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే మెట్రో రైలు నిర్వహణ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం తెలిపింది. మొత్తానికైతే ఇందులో భాగంగా ప్రభుత్వం గతంలోనే 15,000 కోట్లకు సంబంధించి ఇటు మెట్రో రైలుకు సంబంధించి ఎల్ఎన్టీతో ఒప్పందం చేసుకుంది. ఎల్ఎన్టీతో ఒప్పందం చేసుకున్న తర్వాత ఇందులో భాగంగా 17,000 కోట్ల రూపాయలు రుణము, అదేవిధంగా 2,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఎల్ఎన్టీ సంస్థకు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇక మనం దీనికి సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే ఇక మొత్తానికి మొదటి ఫేజ్ను 2012లో 72 కిలోమీటర్ల అంచనాతో మొదలుపెట్టినప్పటికీ 69.2 కిలోమీటర్లను పూర్తి చేసింది. దీనికోసం మొత్తం 14,132 కోట్లతో అంచనా వేసినప్పటికీ 2017 నాటికి అది 18,800 కోట్ల రూపాయలకు చేరింది. అయితే ఎల్ఎన్టీ వడ్డీ భారంతో దీన్ని భరించలేక ఇబ్బంది పడ్డది. అయితే ప్రభుత్వంతో అనేక సార్లు చర్చలు జరిపిన ప్రయోజనం లేకపోతే ఇక దాన్ని ఎల్ఎన్టీ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వానికి ఇచ్చేందుకు అంగీకరించింది. మొత్తం 15,000 కోట్ల రూపాయల్లో 13,000 కోట్ల రూపాయలు లోన్ల సంబంధించి చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 2,000 కోట్ల రూపాయలను డైరెక్ట్గా నేరుగా ఎల్ఎన్టీకి చెల్లించేందుకు అంగీకరించింది. ఇందులో భాగంగా ఇక ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 13,615 కోట్లను లోన్ తీసుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమైంది. ఈ లోన్లోని డబ్బులను ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన లోన్ చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లోను 20 ఏళ్ల పాటు చెల్లించనుంది. మొత్తానికైతే దీంతో ఇక ఎల్ఎన్టీ ప్రభుత్వంలోకి చేరిపోతుంది. ఎల్ఎన్టీ నుంచి మెట్రో రైలు ప్రభుత్వంలోకి చేరుతుంది. ఇక మెట్రో రైలు ప్రభుత్వ ఆధీనంలో కొనసాగబోతుంది. దీంతోపాటు 1,385 కోట్లను ఈక్విటీ ద్వారా మెట్రో రైలు సమకూర్చుకొని ఉంది. ఇక సెకండ్ ఫేజ్ నిర్వహణకు సంబంధించి కూడా ఈ పూర్తి ప్రక్రియ కాగానే సెకండ్ ఫేజ్ సంబంధించి కూడా ఒకవైపు ప్రభుత్వం దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది, డిపిఆర్లు రెడీ చేసింది. ఇక సెకండ్ ఫేజ్లో భాగంగా 76.4 కిలోమీటర్లు 5 కారిడార్లను మెట్రో రైలు కొత్తగా అందుబాటులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని కూడా మనం చెప్పొచ్చు. బలరాం, రైట్, థ్యాంక్ యూ చారి.